రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు గండికోటలో ఏదైతే బాలిక హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా ఇటు బాలిక హత్యకి గల కారణాలు అయితే ఇప్పటివరకు తెలియరాలేదు. సో దీనికి సంబంధించి కూడా అనేక కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కూడా ఇటు కుటుంబ సభ్యుల్లోనే ఒకరు అనుమానం ఉండడంతో కూడా కుటుంబ సభ్యులపై అనుమానం రావడంతో కూడా ఇటు పాలిగ్రామ్ టెస్టులు నిర్వహించారు అధికారులు. సో ఒక్కసారిగా కూడా ఇటు బాలిక అన్నలకు అలాగే ప్రియుడికి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. సో ఈ కేసుకి సంబంధించి కూడా ఒక బిగ్ ట్విస్ట్ నెలకొందనే చెప్పుకోవాలి. ఇటు తెలిసిన వాళ్ళే బాలికను చంపారు అంటూ కూడా ఇటు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఇటు హైదరాబాద్ లోని FSL ల్యాబ్ కి 3 టెస్టులు కూడా పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు అనుమానితుల్లో బాలిక సోదరులు కొండయ్య అలాగే సురేంద్ర, ఆమె ప్రియుడి లోకేష్ పై సైతం కూడా ఇటు పోలీస్ అధికారులు అయితే పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టుల్లో ప్రెసెంట్ ఎలాంటి విషయాలు బయటపడతాయి, ఏం తేలుతుంది అనే దానిపై అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు కేసు దర్యాప్తులో అయితే ఇప్పుడు ఈ టెస్ట్ రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. సో మరికొద్ది సేపట్లో అంటే ఈ రిపోర్ట్ లో ఏం తేలుతుంది, అసలు ఎవరు నిందితులు అనేది కూడా ఇటు తెలియబోతుంది. అయితే ఇటు ప్రెసెంట్ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన అనంతరం కూడా ఇటు హైదరాబాద్ లోని FSL ల్యాబ్ కి పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు 3 టెస్టుల్లో కూడా అనుమానితులు ఎవరైతే ఉన్నారో బాలిక సోదరులు కొండయ్య అలాగే సురేంద్ర, ఆమె ప్రియుడు లోకేష్ కి సైతం కూడా ఇటు పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే నిర్వహించారు. ఇటు ఈ టెస్టులకి సంబంధించి కూడా ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ రాబోతోంది. ఇటు టెస్టుల్లో ఏం రిపోర్ట్ వస్తుంది, ఈ రిపోర్ట్ కి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ వస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక సంచలనంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ జూలై 14న ఇటు ప్రియుడు లోకేష్ తో కలిసి కూడా ఇటు యువతి ఆ బాలిక గండికోటకు వెళ్ళింది. గండికోటకు వెళ్ళిన అదే రోజు కూడా ఇటు బాలిక దారుణ హత్యకు గురైంది. హత్యకు గురైన అనంతరం కూడా ఇటు కుటుంబ సభ్యులపై అయితే అనుమానాలు ఉన్నాయి. సో 2 నెలలైనా కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు నిందితుడిని పట్టుకోలేదు. సో ఎవరు చేశారు, అసలు ఈ ఘటనకి సంబంధించి కూడా ఎక్కడ ఆధారాలు లేకుండా మరి ఇటు అనుమానితులైతే ఆ బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గండికోటకు వెళ్ళిన సమయంలో అదే రోజు కూడా బాలిక హత్యకు గురైంది. సో అనంతరం కూడా పోలీసులు అనేక కోణంలో ఈ హత్యకు సంబంధించి కూడా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన అనంతరం కూడా వారికి ఎటువంటి క్లూస్ కానీ ఎక్కడ అనుమానాలు కూడా రాలేదు. సో వెంటనే ఇటు కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు రావడంతో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఇటు అన్నదమ్ములు అలాగే ఇటు ఆ బాలిక అన్నలకు అలాగే ప్రియుడికి కూడా ఇద్దరికి కూడా మొత్తం 3కి ఇటు పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే ఇటు పోలీస్ అధికారులు నిర్వహించారు. సో ప్రెసెంట్ వాళ్ళకి నిర్వహించిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఇటు హైదరాబాద్ FSL ల్యాబ్ కి తరలించారు. సో ఆ టెస్ట్ రిపోర్ట్స్ లో ఏమొస్తుంది, ఎలాంటి ఆధారాలు బయటపడతాయి అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ కలిగిస్తున్న అంశం అనే చెప్పుకోవాలి. ఇటు మొదటి నుంచి కూడా బాలిక హత్య కేసుకు సంబంధించి కుటుంబ సభ్యుల ప్రమేయం పైనే ఆరోపణలు వస్తున్నాయి. మొదటి నుంచి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిన అనంతరం కూడా ఇవే నిజం అవుతాయా అన్న కోణంలో కూడా ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి ఇవాళ అయితే ఇటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు కాబట్టి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎటువంటి వార్త మనం వినాలి, ఎటువంటి ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో అసలు ఏం జరగబోతోంది అనేది కూడా ఇటు హైదరాబాద్ కి రిపోర్ట్ అయితే తీసుకువస్తున్నారు. రిపోర్ట్ లో ఏం ఉండబోతుంది అనేది కూడా చూడాలి. సో మొత్తానికి ఇవాళ జరిగిన ఈ టెస్ట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు బాలిక హత్య జరిగి దాదాపు 2-3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరు అనేది అయితే తెలియరాలేదు. సో ఇవాళ ఇటు పోలీసులు అయితే పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు కాబట్టి అసలు టెస్టుల్లో ఎటువంటి ఆధారాలు బయటకు వస్తాయనుకోవచ్చు. సో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి? మైనర్ బాలిక దారి హత్య గురిన తర్వాత మాత్రం దాదాపు ఇప్పటికీ 3 నెలలు కావస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. బాలిక హత్య గురి 3 నెలలు గడిచినప్పటికీ కూడా పోలీసులు పురోగతి లేకుండా మరోవైపు ఈ కేసులో కీలక ఆధారాలు కూడా ఎలాంటి లేకపోవడంతో మాత్రం పోలీసులు మొదటి నుంచి కూడా ఈ కేసులో తల్లపట్టుకుంటున్నారు. ఏదైపోయినప్పటికీ కూడా ఏదైతే ఉందో ఈ జూలై 14వ తేదీ బాలిక గండికోటకు వెళ్ళడం, ఆ తర్వాత దారుణ హత్య గురికోవడం. సో ఈ నేపథ్యంలో మాత్రం మొదట ఎవరైతే ఉన్నారో బాలిక పై లోకేష్ ను
నిందితుడిగా భావించారు. సో అతను అదుపులో తీసుకున్నారు. అయితే మాత్రం ఆ తర్వాత లోకేష్ ప్రమేయం పూర్తిగా ఆధారం లేకపోవడం, వీటితో పాటు లోకేష్ వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి సమాధానం లేకపోవడం, ఆ గండికోట నుంచి కూడా లోకేష్ ఆటి నుంచి తిరిగి వెలితీయడం. అయితే ఆ నేపథ్యంలో మాత్రం ఎవరైతే ఉన్నారో బాలిక దానికి సంబంధించి కూడా సోదరులు సురేంద్ర కావచ్చు, కొండయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా గండికోట ప్రాంతంలో వాళ్ళ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ కావడం. సో ఈ నేపథ్యంలో మాత్రం ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కాస్త మొదటి నుంచి కూడా ఈ ఆధారాల సేకరణలో కావచ్చు, లేదంటే ఈ కేసుల విచారణలో కావచ్చు, మొదటి నుంచి కూడా ఆధారం ఉన్నప్పటికీ ఆధారం లేకపోవడం, వీటితో పాటు కూడా అనుమానంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళని అదుపులో తీసుకునే పరిస్థితులు. ఎందుకంటే కూడా ఈ బాలిక హత్య గురైన తర్వాత మాత్రం ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళే కూడా బాధితులు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు కుటుంబ సభ్యులపై అనుమానం రావడం, వాళ్ళని నిందితులు కావడం, వాళ్ళే బాధితులు కావడం. సో ఈ నేపథ్యంలో వీరందరిపై కూడా ఈ కేసులో పాత్రలు విచారణలో కావచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా హత్య జరిగిన తర్వాత మాత్రం ఎవరైతే ఉన్నారో రాయలసీమ డిఐజీ కోయ ప్రేమ్ కావచ్చు, ఆయన ఘటన జరిగిన మరుసటి మాత్రం మా దగ్గర కీలక ఆధారాలను వెంటనే సేకరించాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత మాత్రం ఈ కేసులో ఎలాంటి ఆధారాలు పురోగతి లేదు. ఆ తర్వాత మాత్రం లోకేష్ పాత్ర ప్రమేయం లేదని తేలిన తర్వాత మాత్రం కుటుంబ సభ్యుల చుట్టూ ఈ హత్య విచారణ మొత్తం కొనసాగింది. సో ఈ నేపథ్యంలో పోలీసులకు దాదాపు గండికోట కావచ్చు, గండికోట నుంచి పొదురు కావచ్చు, దాదాపు 10 సెల్ ఫోన్ టవర్స్ సేకరించారు. సో అయినప్పటికీ కూడా ఆధారాలు లభించలేదు కాబట్టి మాత్రం వారందరినీ కూడా విచారించి ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారందరూ కూడా మొదట విచారించారు. అయితే ఆ తర్వాత మాత్రం అలాంటి ఆధారం లభించకపోవడంతో మాత్రం పోలీసులు ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. వీరందరికీ కూడా కుటుంబ సభ్యులతో పాటు బాలిక పీడ ఎవరితో లోకేష్ ఉన్నారు, లోకేష్ తో పాటు కూడా కీలక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కొండయ్యతో పాటు సురేంద్ర, వీళ్ళందరూ కూడా బాలిక టెస్ట్ చేయాలంటూ కూడా గత నెలలో పోలీసులు జమ్మూడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో వారిద్దరికీ కూడా జమ్మూడు కోర్టులో వారందరూ కూడా బాలిక టెస్ట్ కు అంగీకారం తెలుపుతూ తెలిపిన నేపథ్యంలో మాత్రం ఈ రోజు మాత్రం ఏదైతే ఉందో ఈ రోజు వాళ్ళు బాలిక టెస్ట్ కు అనుమతి నేపథ్యంలో హైదరాబాద్ FSL ల్యాబ్ మాత్రం తరలించారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వీరి ముగ్గురు కూడా నిజ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పోలీసు దగ్గర ప్రాథమిక ఆధారాలతో పాటు ఈ నిజ నిర్ధారణలో వీటిని క్రాస్ చెక్ చేసి వీరి పాత్రపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ప్రసన్న, అయితే శివ, ఇప్పటికే చూసుకుంటే ఈ ఘటన అయితే తీవ్ర అనేక కోణాల్లో మలుపు తిరిగింది. ముందుగా అక్కడ ఉన్న ఎవరైతే టూరిస్టులు వస్తారో టూరిస్టులే ఈ ఘటనకి పాల్పడి ఉండొచ్చు, లేదు అంటే తన ఇది లవర్ ఎవరైతే ఉన్నారో తన ప్రియుడే ఈ హత్య చేశాడు అంటూ కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత ఇటు కుటుంబ సభ్యులపై అనుమానాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత ఇటు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ కుటుంబ సభ్యులు నిందితులు ఉంటే ఎటువంటి చర్యలు ఉంటాయనుకోవచ్చు. అసలు దానికి సంబంధించిన రిపోర్ట్ అప్డేట్స్ అసలు ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? అసలు అప్డేట్స్ ఏమైనా తెలుసాయా దానికి సంబంధించి? ప్రసన్న, హత్య జరిగిన రోజు మాత్రం ఖచ్చితంగా ఈ కేసు మొత్తం కూడా లోకేష్ చుట్టూ జరిగింది. అయితే మాత్రం ఘటన జరిగిన సమయం లోకేష్ లేకపోవడం, లోకేష్ ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక వాళ్ళందరూ కలిసి గండికోటకి వెళ్ళిన తర్వాత మాత్రం కుటుంబ సభ్యుల సమాచారంతో లోకేష్ అక్కడి నుంచి తిరిగి తను పొదురు చేరుకున్న నేపథ్యంలో ప్రతిదీ కూడా సీసీ ఫుటేజ్ మొత్తం నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత సంబంధించి కూడా కాల్ సిగ్నల్స్ ఏదైతే మొబైల్ డేటా సేకరించిన తర్వాత మాత్రం లోకేష్ ఘటన జరిగిన సమయం లేకపోవడం, అక్కడి నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో మాత్రం తర్వాత మాత్రం ఈ అనుమానాలతో పోలీసులకు స్థానిక టూరిస్టులు ఉంటారు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో దాదాపు 10 సెల్ ఫోన్ కూడా సేకరించారు. ఆ ఘటన జరిగిన సమయంతో కావచ్చు, దగ్గర ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ ఎవరెవరు వచ్చారు ఆ సమయంలోని దాదాపు 300 కాల్స్ పట్టి సేకరించారు. అయితే వారందరికీ కూడా ఆ స్థానికులు కొంతమందికి అనుమానం వ్యక్తం చేస్తూ వారందరూ విచారించారు. ఆ తర్వాత మాత్రం దానికి సంబంధించి ప్రాథమిక ఆధారం లేకపోవడంతో మాత్రం మరోవైపు ఈ కేసు కూడా కుటుంబ సభ్యులకు తిరిగిన నేపథ్యంలో మాత్రం ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఘటన జరిగిన సమయం తర్వాత మాత్రం మొదట ప్రాథమిక గుర్తించి మాత్రం ఎవరైతే బాలిక ఉన్నారో సోదరులు ఉన్నారో సురేంద్ర, కొండయ్య, వీరిద్దరేమో మొదట బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఏదైతే రంగనాథ స్వామి దేవాలయం ఉందో ఆ దేవాలయం బాలిక మృతదేహం ఉన్నట్టు వారు గుర్తించి పోలీసులకు సమాచారం వచ్చిన తర్వాత మాత్రం పోలీసులు బాలిక గుర్తించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఏదైతే ఉందో పోస్టులు నిర్వహించారు. ఆ తర్వాత మాత్రం అక్కడి నుంచి కూడా కుటుంబ సభ్యులపై పాత్రపై అనుమానం లేకపోయినప్పటికీ కూడా తర్వాత విచారణలో లోకేష్ లేదని తెలియని తర్వాత మాత్రం ఇది పరువహత్యగా భావించి కుటుంబ సభ్యుల ప్రమేయంపై విచారణ చేసే నేపథ్యంలో కుటుంబ సభ్యుల పాత్రపై కూడా కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి చుట్టూ కూడా కాల్ డీటెయిల్స్ సేకరించారు. ఎందుకంటే బాలిక హత్య జరిగిన తర్వాత మాత్రం ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే కొండయ్య కావచ్చు, సురేంద్ర కావచ్చు, వాళ్ళిద్దరు వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ అకౌంట్ గుర్తించిన నేపథ్యంలో వాళ్ళ పాత్రపై వివరాలు సేకరించి ఎప్పటికీ కూడా వాళ్ళు ఆ విచారణలో పోలీసు విచారణలో వాళ్ళు
ఒప్పుకోకపోవడంతో మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఖచ్చితంగా ఇది ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ చేసో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కొంతవరకు ఆధారాలు పోలీసులు కూడా ఆధారాల నేపథ్యంలో మాత్రం వీటికి కాచిక్షే అవకాశం నేపథ్యంలో మాత్రం పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే కాస్త కొంత మేరకు పోలీసులకు ఆధారాలు లభించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మాత్రం ఈ రోజు నుంచి దాదాపు 3 రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పాలిగ్రాఫ్ టెస్ట్ లో మాత్రం పోలీసులకు కొంత కీలక ఆధారాలు లభించి ఈ కేసులో కీలక నిధులు కూడా దొరికే అవకాశం ఉంటుందని తెలుస్తోంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. సో ప్రెసెంట్ చూసుకోవచ్చు ఇటు కడపలోని గండికోట ప్రాంతంలో ఏదైతే బాలిక మృతి చెందిందో, హత్యకు గురైందో, ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఇవాళ నిర్వహించిన పాలిగ్రాఫ్ టెస్ట్ల రిపోర్ట్ల ఆధారంగా కూడా ఈ కేసు ఒక కొలిక్కి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ చూసుకుంటే దీనికి సంబంధించి ఇటు ఎవరైతే కుటుంబ సభ్యులే దీంట్లో పాల్గొన్నారో, కుటుంబ సభ్యులే నిందితులు అంటూ కూడా పోలీసులు మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు యువతికి సంబంధించిన బాలికకి సంబంధించిన అన్నలకి అలాగే అటు ఆమె ప్రియుడికి లోకేష్ కి ముగ్గురికి కూడా ఇటు పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే నిర్వహించారు. సో అనంతరం కూడా ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా ఇటు హైదరాబాద్ లోని FSL ల్యాబ్ కి అయితే పంపించారు. సో ఈ ల్యాబ్ ఇటు ఈ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఎటువంటి పరిణామాలు ఉంటాయి, అసలు ఎవరు చేశారు, ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అంశంగా కూడా కనిపిస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటే ఈ కేసు ప్రధాన కారణం అంటూ కుటుంబ సభ్యులపైనే తిరిగింది కాబట్టి టెస్టుల్లో ఏం తేలిందనే దానిపై అయితే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. దాదాపు ఈ ఘటన జరిగి 2-3 నెలలు అవుతుంది. జూలై నెలలో జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇటు అనేక కోణాల్లో అయితే మలుపు తిరిగింది. ముందుగా ఇటు ప్రియుడు లోకేష్ పైనే ఇటు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేశారు. సో అనుమానం వ్యక్తం చేసిన తర్వాత కూడా అటు అనేక కోణాల్లో అయితే దానిపై దర్యాప్తు చేశారు. అసలు ఎవరు చేశారు, ఏం చేశారు, ఎలా ఆ యువతిని ఆ బాలికని హత్య చేశారు అనే కోణంలో కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం కూడా అక్కడికి ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళ లిస్ట్ను తీసుకొని మరి కూడా ఇటు పోలీసులు అయితే వాళ్ళందరినీ కూడా అనుమానితులుగా కూడా చేర్చుకున్నారు ముందుగా. సో అనంతరం వాళ్ళు కూడా కాదు అని నిర్ధారించుకొని ఇటు ఓవరాల్ గా 2-3 నెలల నుంచి కూడా ఇటు నిందితులు ఎవరు అనే దానిపై అయితే ప్రధానంగా ఫోకస్ చేసిన తర్వాత ఇటు కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అన్న అనుమానంతో ఇవాళ ఇటు పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే ఇటు వాళ్ళ అన్నలకి అలాగే ఇటు ప్రియుడు లోకేష్ కి కూడా ముగ్గురికి కలిపి ఒకటేసారి ఇటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. సో ఈ టెస్టే ఇప్పుడు ఒక కీలకంగా మారింది. ఆ రిపోర్ట్స్ లో ఏం తేలుతోంది, ఏం తేలిందనే దానిపై కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతుంది. సో మొత్తానికి చూసుకుంటే ఆ రిపోర్ట్స్ లో వచ్చిన ఆధారాలని బట్టే ఇటు పోలీసులు అయితే చర్యలు తీసుకోబోతున్నారు. సో మొత్తంగా ఇవాళ వాటన్నిటిని కూడా హైదరాబాద్ FSL ల్యాబ్ కి పంపించారు. సో రిపోర్ట్ లో ఎలాంటి ఆధారాలు లభిస్తాయి, రిపోర్ట్ లో ఏం తేలబోతోంది అనే దానిపై అయితే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మరికొద్ది సేపట్లో రాబోతుందనే చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించిన బాలిక హత్యకి సంబంధించి ఇదొక ఉత్కంఠ రేపుతోంది. సో మొత్తానికి ఇదొక ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్లే తెలుస్తోంది. సో ఇటు ఏదైతే పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారో ఆ టెస్ట్ లో ఏం తేలబోతోంది అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ కలిగించిన అంశం.